సొగసరి వారి గ్రాండ్ శారీ ఎగ్జిబిషన్ ఫ్యాక్టరీ ప్రైజెస్ కే మెగా సేల్ వీవర్స్ ప్రైజెస్ కే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. ఈ వారం మన గెస్ట్ సుధాకర్, ఒక లారీ డ్రైవర్. దాదాపు 5 సంవత్సరాలు జైలు శిక్ష అనిపించారు. అతన్ని ఎవరినో యాక్సిడెంట్ చేసి కాదు, ఒక మర్డర్ కేసులో వెళ్ళారు. మర్డర్ కేసుకి అతనికి ఎలాంటి సంబంధం ఉంది? లారీ నడుపుకున్న సుధాకర్ ఆ మర్డర్ కేసులో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు అనే విషయాన్ని సుధాకర్ నాయుడు తెలుసుకుంది. సుధాకర్ గారు నమస్కారం. నమస్కారం సార్. సుధాకర్ గారు, మీరు లారీ డ్రైవర్ చేస్తూ జనరల్గా యాక్సిడెంట్ చేసి ఎవరైనా జైలుకి వెళ్తారు, ఈ 304A లేదా 337లో వెళ్తారు. కానీ మీ 302లో వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఆ విషయం చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. సార్ మరి సూర్యాపేట జిల్లా సార్, పక్కన చివేముల అని ఊరు. అయితే నేను లారీ డ్రైవర్గా పనిచేసుకుంటూ ఉండేవాడిని. ఇక అప్ అండ్ డౌన్ చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అక్కడే కోదాట్లో అక్కడే వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నా. ఇక రూమ్ ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ కేసులో మొదటి ముద్ద అనే వ్యక్తి మా తమ్మునికి ఫ్రెండ్షిప్ సార్. అది వాళ్ళిద్దరికీ తెలియదు. అయితే అక్కడ ఏం జరిగిందన్న విషయం మాకు తెలియదు. రూమ్ కావాలంటే మా తమ్ముడు మాత్రం ఇచ్చేసిండట. 3 రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోయారు. ఎవరికి ఇచ్చారు రూము? వాళ్ళకు మా మొదటి ముద్దాయికి సార్. వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇచ్చేసారంట. తర్వాత 3 రోజుల తర్వాత వెళ్ళిపోయారంట వాళ్ళు. ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయం మాత్రం ఎవరికి తెలియదు. ఊళ్ళో నేను అడిగితే కూడా వచ్చి 3 రోజులు అయితే ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయారు అన్న విషయం అయితే ఎరక. ఆ తర్వాత జరిగిన తర్వాత అక్కడ కొంతకాలం రోజులకు చనిపోయింది అన్న వార్త ఏదో పేపర్ స్టేట్మెంట్లో ఏదో చూసి, అంటే 3 రోజుల తర్వాత వెళ్ళిన ఆమె డెడ్ బాడీగా కనిపించింది. డెడ్ బాడీగా కనిపించింది. ఎక్కడ కనిపించింది? అది మా ఊరుకు 5 కిలోమీటర్ల దూరం వస్తుంది సార్. 4.5 కిలోమీటర్ దూరం వస్తుంది. ఆ ఏరియాలో కనిపించింది అని చెప్పేసారు. అయితే ఊళ్ళో ఎంక్వైరీకి పోతే వాళ్ళు ఈ మొదటి ముద్దాయిని పట్టుకొని వచ్చి ఇంటికి వచ్చేసి ఇక్కడ అంటే పలానా అనేది ఇల్లు అని చెప్పేసి నన్ను కూడా పిలిపించారు సార్. నేను కూడా వెళ్ళాను. పోలీసు వారు అక్కడే ఇంట్రాగేషన్ చేశారు, ఎట్లా అయ్యింది ఎంక్వైరీ చేశారు. లేదు సార్, మరి ఇది విషయం సార్, మరి నాకు అదేం తెలియదు అని నేను వాస్తవాన్ని ఖచ్చితంగా చెప్పేసిన. అక్కడ నన్నే కాకుండా పక్కన కూడా అడిగారు. వాళ్ళు కూడా చెప్పేసారు అతను అలాంటి వ్యక్తి కాదు అని చెప్పేసి. సరే, ఇతను మొదటి ముద్దాయి మాత్రం ఇతను ఉన్నాడు, నేను చంపుతుంటే అతను పట్టుకున్నాడు అనే విషయాన్ని మాత్రం చేసాడు. కానీ అది తర్వాత స్టేషన్ అంటే మొదటి ముద్దాయి మర్డర్ చేస్తున్నప్పుడు మీరు ఆమెను పట్టుకున్నారని చెప్పాడు సార్. అంటే ఊరు అవతల ఎలా చంపామని చెప్పాడు అసలు? ఆ విషయము నాకేమీ ఎందుకు చంపామని చెప్పాడు పోలీసులకి? సిఏ గారు అడిగితే మాత్రం చెప్పాడు అతనికి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అయితే. ఎవరికి? అమ్మాయికి. అతనికి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ద్వారా ఆమెకు ఒక 4 ఎకరాల ల్యాండ్ ఉండేదంట సార్. అది వాళ్ళ ఊరు దగ్గర. ఆ ల్యాండ్ రిలయన్స్ వారు తీసుకుంటే కొంచెం అమౌంట్ వచ్చినాయి అన్న విషయం అది డిపార్ట్మెంట్ ద్వారానే తెలుసు నాకు. వాళ్ళు ఆ పంచాయతీ అదే స్టేషన్లో 3 నెలలు 4 నెలలు చేసిరంట. ఇంకా తర్వాత ఇతను పెద్ద మనుషులు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కలిసేసి ఈమె అల్లరిగా తిరుగుతుందని చెప్పి ఆమె పేరు మీద ఉన్నటువంటి ఎల్ఐసి కానీ, భర్త లేడంట, ఆమె పేరు మీద ఉన్న ఎల్ఐసి కానీ ల్యాండ్ పర్పస్ ఏ మనీ అయినా సరే మొత్తం వాళ్ళ పిల్లల మీదకి ట్రాన్స్ఫర్ చేసిరనగా విన్నాను. అప్పటి నుంచి ఇతను ఇక ఆమెని దూరం చేసుకోవాలనే ఆలోచనలో ఇతను పడి ఉండొచ్చు. ఆ ధోరణి ద్వారా ఇతను ఆమెను చంపేయడానికి డిసైడ్ అయినని నా ఒపీనియన్ సార్. అది అక్కడ తెలుసుకున్న విషయం కూడా అదే, స్టేషన్లో తెలుసుకున్నది కూడా. ప్యూర్లీ సెక్సువల్ అండ్ మర్డర్ కనిపిస్తుంది, కానీ మీకేం సంబంధం అని అందులో రాశాడు. అదే సార్, వీళ్ళు వచ్చి నా ఇంటి దగ్గర ఉండిపోయారు కదా సార్. ఇంటి దగ్గర ఉండిపోయిన తర్వాత ఈ విషయం జరిగిందంట. తర్వాత వాళ్ళు స్టేషన్ పిలిపించి స్టేషన్లో సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళందరూ అడుగుతుంటే కూడా ఎన్నిసార్లు కొట్టినా కానీ అదే మాట చెప్పాడు. మర్డర్ అయిన తర్వాత పోలీసులు పోలీసుని పిలిచి ఫస్ట్ ఏమని అడిగారు? బాబు, ఇతడు నువ్వు ఇద్దరు కలిసి మర్డర్ చేసిరని అంటుండు, మరి ఇది ఏంద్రా బాబు అని చెప్పేసి అడిగారు సార్. అయితే నాకు అతను ఎవరో కూడా తెలియదు, అలాంటి విషయాలు నాకేం తెలియదు సార్. కావాలంటే మీరు ఇంక ఊరికి వెళ్దాము, ఎంక్వైరీ చేద్దాం సార్, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, ఎంక్వైరీలో మీకు ఏది ప్రూఫ్ అయితే అది దానికి నేను బాధ్యత ఇస్తానని చెప్పేసి సర్లే వెళ్దామని చెప్పేసి సిఏ గారు, ఎస్ఐ గారు, కొందరు కానిస్టేబుల్స్ అందరు కలిసి వచ్చేసినాం ఊరికి. ఊరికి పోయిన తర్వాత అక్కడ అడిగారు మనం సిఏ గారు, ఎస్ఐ గారు అడుగుతున్నావు, మళ్ళీ మిగతా కానిస్టేబుల్స్ వాళ్ళు బయటికి పోయి కూడా అడిగారు ఊళ్ళో.
చేశారు. అయితే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మళ్ళీ తర్వాత నాకు ఎరికైన విషయం అలాంటి వ్యక్తి కాదు అని చెప్పేసి తర్వాత ఎఫ్ఐఆర్ రాశారు. ఆమెను ఎప్పుడైనా చూసావా నువ్వు? నేను ఎప్పుడు చూడలేదు సార్, వస్తాను నాకు తెలియదు అసలు ఆ సందర్భం తెలియదు. తర్వాత రిలీజ్ అయ్యి 3 నెలలు రిమాండ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత లోపలికి పోయినాక ఊళ్ళోకి పోయిన తర్వాత స్టేషన్కు పోయి కలుస్తూ ఉండాలన్నమాట. కండిషన్ బెయిల్స్ కదా ఇచ్చింది. పోయిన తర్వాత వాళ్ళు అంటుండేవాళ్ళు ఇట్లా ఈ విధంగా ఇట్లా ఉందిరా బాబు, మేమే వాళ్ళ పంచాయతీ తీర్మానం చేసాం. ఆమెని ఎందుకు చంపాల్సి వచ్చింది అతను? నాకు తెలిసిన విషయం ఇదే సార్, ఆమె ల్యాండ్ కోసం, ఆమె ఉన్న ఆస్తి కోసం చేసి ఉండి. కానీ అయితే ఏమవుతుందంటే ఆ ఆస్తి అనేది వాళ్ళ పిల్లల పేరు మీద వాళ్ళు చేయించిన తర్వాత ఇంకా ఈమె దగ్గర ఏం లేదు కదా, అప్పుడు ఈమెని దూరం చేయాలనుకున్నాను. నేను ఆలోచించింది కదా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా అదే. అది కూడా స్టేషన్ కన్స్ట్రక్షన్లో ఏమని చెప్పాడు, ఎలా చంపానని చెప్పాడు? అదే ఇట్లా గొంతు పట్టుకొని నలిపి చంపేసాను సార్ అని చెప్పాడు సార్. గొంతు పిసికి చంపేశాడు. చంపేశాను. అప్పుడు నువ్వేం చేసావు అని చెప్పాడు? అది పట్టుకున్నాడు అని చెప్పాడు. అయితే సార్ అడిగిన అప్పటికి సిఐ గారు అన్నాడు, అవును బాబు పట్టుకున్నాడు, నువ్వు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది, అతను ఎందుకు రావాలి, ఇప్పుడు సహజంగా మర్డర్ అంటే ఎవరు కూడా ఎవరు రారు, ఇన్వాల్వ్ కారు. అతను ఎందుకు వచ్చిండు, నువ్వు ఏమైనా డబ్బులు ఇచ్చినవా, లేకపోతే మీకు ఏమైనా రిలేషన్షిప్ ఉందా, లేదు ఫ్రెండ్షిప్ కూడా ఏమైనా ఉందా అంటే ఏ రకంగా కూడా కాదు అని చెప్పి, మరి ఎట్లా అంటే లేదు సార్ నేను చంపుతుంటే పడుకోండి. అతను ఎన్నిసార్లు వాళ్ళ స్టైల్లో ఎన్ని ఇంట్రాగేషన్ చేసినా కానీ అదే మాట చెప్పాడు. తర్వాత ఇక రిమైండ్ పంపించేసి అయిపోయింది. కానీ ఆ టైంలో మీరు ఎక్కడున్నారు? యాక్చువల్గా నేను కోదాడలో ఉన్నాను సార్. మరి అది మీరు ప్రూవ్ చేసుకోలేదా? ఇక నాకు అంత ఇది కూడా లేకుండా అప్పుడు. తర్వాత జైలుకి వచ్చిన తర్వాత ఇక అన్నీ ఎట్లా ఏ విధంగా ప్రతి విషయాన్ని కొంచెం క్షుణ్ణంగా పోలీసులు అంత తొందరగా ఒక నేరస్తుని పెట్టడం అంటూ ఉండదు కదా, మరి మీకు ఎలా చేశారు సార్? ఎంక్వైరీ ఆయన చేశాడు, కానీ మీరు చేశారా చేయలేదా అని ఎంక్వైరీ చేయకుండా సుధాకర్ని A2గా పెట్టరు కదా. అదే ఇతను చెప్పిండు కదా సార్, A1 చెప్పిండు కదా. ఆయన చెప్పింది కన్ఫర్మ్ అనేది పోలీసు సాక్షి ఉంటే కదా పెడతారు. సాక్ష్యం అంటే ఏం లేదు సార్, మరి అదే సాక్ష్యాలు అంటే ఏం లేవు. నేను పోయి అక్కడ పని చేసుకుంటుంటున్నా, వీళ్ళు వచ్చి ఈ విధంగా అన్నారు. తర్వాత ఇతను A1 చెప్తుంది కాబట్టి రాయక తప్పలేదని అనుకున్నాను నేను కూడా. ఓకే, ఇప్పుడు లారీ డ్రైవర్గా ఉన్న సుధాకర్ సార్ యాక్సిడెంట్ చేసి జైలుకి వెళ్తే అదొక ఆధారం, కానీ ఏ క్రైమ్ చేయకుండా సంబంధం లేదండి మీరు మర్డర్ కేసులో జైలుకి వెళ్ళడం అసలు ఏమనిపించింది సార్? చాలా బాధ అనిపించింది సార్. నాకు 5.5 సంవత్సరాలు నేను కాదు బాధపడేది, నన్ను నమ్ముకుని నా కుటుంబం బాధపడుతుంది. అవన్నీ చాలా దృష్టిలో పెట్టుకొని 1-10 సార్లు ఆలోచించుకుంటూ ఉండేవాడిని అనమాట. అది ఆలోచించుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ పర్సన్స్, ప్రిజనర్స్ ఎవరైతే వాళ్ళందరినీ కూడా వాళ్ళ మెంటాలిటీని కొంచెం అబ్జర్వ్ చేసేవాడిని. అది ఏందన్నా ఎట్లన్నా అసలు ఏ విధంగా వచ్చారు మీరు రావడానికి కారణాలు, నేను అటు చేసిన అది అని చెప్పుకుంటుండేవాళ్ళు. ఓహో, అంటే మనం ఇలాంటి కొన్ని దూరంగా ఉండాలంటే ఈ పరిస్థితులకు మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నాకంటూ కొంత. అంటే జైలుకి వెళ్ళిన తర్వాత ఎటువంటి ఖైదీలు మీకు కలిసేవారు? అంటే మామూలుగా అందరు కలిసే ఉంటారు సార్. ISI వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి పోనివ్వరు. మామూలుగా 302 మర్డర్ స్టోరీ కేసులు కానీ కొంచెం దగ్గరలో ఉంటుంది. అంటే ఏ చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళాలని బాధ అనిపించలేదా మీకు? కంపల్సరీ సార్. మరి జడ్జి గారికి చెప్పలేదా మీరు? చెప్పాను సార్. ఆ రోజు జడ్జి గారు ఈరోజు జడ్జిమెంట్ అవుతుందన్నాక కూడా, సార్ నేను ఏ తప్పు చేయకుండా ఈ విధంగా ఉన్నాను సార్, నన్ను నమ్ముకుని నా కుటుంబం ఉన్నది, పరిస్థితి ఈ విధంగా ఉంది సార్ అని కూడా చెప్పాను. వారు ఇక మనం అంతవరకన్నా ఎక్కువైతే నేను చెప్పలేం కదా సార్ వారికి. వాళ్ళు నిర్ణయం ఆ విధంగా తీసుకొని లైఫ్ అనేసి పంపించేసారు సార్. చెర్లపల్లి వచ్చిన తర్వాత చెర్లపల్లిలో 2.5 years ఉన్నా అక్కడే. అక్కడికి పోగానే ఇక వర్క్ అలాట్మెంట్ చేస్తారు సార్. ఇక వర్క్లో వాడి ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు, అలా చేస్తాం. వాళ్ళను చేస్తున్న దాన్ని బట్టి అక్కడ ఉన్న పర్సన్స్ అందరినీ కూడా గ్రహించేవాడిని కొంచెం నాకంటూ. మళ్ళీ బయటకు వెళ్తే మనం ఏ విధంగా ఉండాలి, ఏ తప్పు చేయకుండా ఇతని ద్వారా వచ్చి ఉన్నాం కదా. మీతో పాటు జైల్లో A1 కూడా ఉన్నాడు? A1 కూడా ఉన్నాడు. అతను జైల్లోకి వచ్చి అడిగారా ఎందుకురా నా మీద అనవసరంగా కేసు పెట్టారు? లేదు సార్, అసలు ఇంకా అతన్ని ఎంతసేపు ఇప్పటి వరకు కూడా ఈ క్షణం వరకు కూడా దూరమే పెట్టేశాను. అతనికి మనకి ఎలాంటి సంబంధం, ఎందుకంటే అలాంటితోనే మనం లైఫ్ స్పాయిల్ అయింది. 5.5 సంవత్సరాలు అంటే మామూలు మాట కదా అది. అలాంటి వాళ్ళని మళ్ళీ మనం ఇంకా ఎట్లా గ్రహించాలనే విషయాన్ని కొంచెం ఆలోచించుకుంటూ ఉండేవాడిని. వాళ్ళ ద్వారా గేట్లో నేను SP గారి దగ్గర పనిచేసాను, సూపరింటెండెంట్ గారి దగ్గర పనిచేసేవాడిని.
వాళ్ళ మూమెంట్స్ ఒక ఆలోచించారు, వీళ్ళు ఈ విధంగా ఉంది, వీళ్ళ మెంటాలిటీ ఈ విధంగా ఉంది, ఇక మీదట మనం దీన్ని దూరం చేసేయాలి, అలాంటి ఆలోచన కూడా రానివ్వకుండా ఉండాలి అనే దాని మీద మనం ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి అతను మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఈ మూమెంట్స్ ఈ విధంగా ఉంది, మనం కొంచెం సైడ్ అయిపోయింది అట్లా డిసైడ్ చేసుకొని. కానీ జైల్లో 5.5 సంవత్సరాలు చెయ్యని నేరానికి మీరు ఉన్నారు. అవును సార్. కానీ బయట మీ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా? చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు సార్ వాళ్ళు, ఇట్లా ఫ్యామిలీస్ చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అదే టైంలో నేను పోయిన కొంతకాలానికి, జైలు పోయిన కొంతకాలానికి మా తమ్ముడు చనిపోవడము, అసలు ఏ రకంగా కూడా వాళ్ళకు జీవనోపాధి అంత ఘోరమైన స్థితికి దిగజారిపోయారు అనమాట. అట్లా ఫోన్ జైలు శాఖ వారు వాళ్ళు ఫోను వారానికి 2 సార్లు మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఒక పెట్టేసి, ఆ ఫోన్ ద్వారా వాళ్ళకు వారంలో 2 times ఫోన్ చేసి మాట్లాడుతుండేవాడిని, అట్లా ఉంది ఇట్లా ఉంది. తర్వాత వీళ్ళు జైలు శాఖ వారు నిర్వహించినట్టు అంత ఎంతో కొంత 50 రూపాయలు 60 రూపాయలు అట్లా కట్టిస్తుంటారు, అవి కొంత కాగానే జమ చేసి వాళ్ళకు పంపించి. తర్వాత చెర్లపల్లి నుంచి చెంచలగూడకు వచ్చాను. అక్కడ యాక్టివిటీస్ మంచిగా ఉన్న వాళ్ళను చూసి పెట్రోల్ పంపులకు తీసుకుంటారు అనేది విన్నాను. అయితే సూపరింటెండెంట్ గారు సైదయ్య గారు ఉన్నారు అప్పుడు, వారిని అడిగాను, సార్ ఇట్లా నేను పెట్రోల్ పంప్లోకి వెళ్తాను సార్ అంటే, సర్లే వెళ్ళి అని చెప్పేశారు. పోయాను, అక్కడే పని చేసుకుంటూ అదే విధంగా వచ్చాను సార్. తర్వాత కొంతకాలానికి రీసెంట్గా అంటే 8 నెలలు అవుతుంది సార్, హైకోర్టులో కేసు నడిచింది, కోర్టు వేయబడింది. తర్వాత వెళ్ళాను, ఆలోచించుకున్నాను, ఇక మీదట ఊళ్ళో ఉంటే ఇలాంటి స్వార్థపరులకు నాలాంటి వాళ్ళే కదా ఇంకెంతమంది అయినా బలవుతారు, దీని నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలనేది ఒకటి డిసైడ్ అయిపోయాను. సరే సార్ని అడిగాను, మరి ఎట్లా సంగతి ఇది విషయం సార్, వచ్చే బాబు మనకు అవకాశం ఉంది, వచ్చి పని చేసుకోండి అని చెప్పేశారు. విషయం అంటే జైలు నుంచి విడుదలైన తర్వాత మీరు ఊరికి వెళ్తే మీ కుటుంబ సభ్యులందరూ ఏ విధంగా ఫీల్ అయ్యారు, మీ ఊరు గ్రామస్తులు ఏ విధంగా మీకు చూశారు? కుటుంబ సభ్యులలో వాళ్ళకు ఆనందానికి కట్టలు లేకపోయినాయి సార్. ఇక మాకున్నాడు, మాకు ఆధారి ఉన్నది అని ఒక గట్టి భరోసా కలిగింది వాళ్ళకు. ఇక ఊర్లో ప్రజలంటే కొందరు మాత్రం గ్రహించిన వాళ్ళు ఉన్నారు, ఏమనంటే తప్పు చేయకుండా ఉన్నారు. ఇక మనం అంటే కొంచెం విరోధిగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, ఇక ఊరున్నప్పుడు ఉంటారు కదా సార్. అలా కొందరు వీడు ఇంకా అప్పుడే ఇదేంటి ఏంది ఆ టైప్లో కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సరే ఇక అలా ఎవరి పట్టించుకోవాల్సి కూడా నేను కూడా డిసైడ్ అయినా అసలు ఇక్కడ ఉండొద్దు అనేది డిసైడ్ అయ్యి వచ్చేసి సార్ వాళ్ళని కలిసి ఇట్లా పెట్రోల్ పంప్లో చేసుకుంటాను సార్. అయితే తెలంగాణ జైలు శాఖ వారు నిర్వహించినటువంటి ఈ పెట్రోల్ బంకులు ఏవైతే ఉన్నాయో సార్, గౌరవనీయులు డీజీ గారు కార్యక్రమం మొదలుపెట్టారు కదా, ఈ కార్యక్రమం ద్వారా ఈ పెట్రోల్ బంకుల ద్వారా ఎలాంటి వ్యక్తి అయినా సరే ఫ్యామిలీని ఆరామంగా సాగుకోవచ్చు సార్. సార్ నాకు తెలిసి నేను ఒక చిన్న మాట చెప్తున్నాను, డిగ్రీలు పట్టాలు పుచ్చుకొని ఉద్యోగాలు లేక రోడ్ల మడి తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. కానీ వారు దయామయులు, ఆ డీజీ గారు గౌరవనీయులు వారు కల్పించినటువంటి ఈ అవకాశాన్ని మిగతా స్టేట్లో కూడా ఒక ఆధారం కావాలి. ఏ పర్సన్ అయితే ఒక తప్పు చేసి జైలు పోయిండో ఆ జైలు పోయిన వ్యక్తి మళ్ళీ అదే ధోరణిలో ఉండకుండా ఈ పంపులో పని చేసుకుంటూ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్యామిలీతో కాలక్షేపం చేసుకుంటూ అప్పటికే సరిపోతుంది. నేరాన్ని అరికట్టడంలో ఇది మొదటి అంశంగా నేను గుర్తించాను సార్, నాకు తెలిసిన ఆలోచన కాదు. అంతేకాకుండా వాళ్ళ కోసం అనేది కాదు, మన ఫ్యామిలీలు ఎంత నమ్మకంగా అయితే మన మీద పెట్టుకోరు, ఆ నమ్మకాన్ని ఈ రకంగా కష్టపడి నిరూపించవచ్చు సార్ ప్రతి వ్యక్తి కూడా. రిలీజ్ అయిన ప్రతి ఫైనల్గా చెప్పండి సుధాకర్, తెలుసో తెలియకో చెయ్యని నేరానికి జైలుకి వెళ్ళావు సార్, జైల్లోకి వెళ్ళాక మీలో ఒక పరివర్తన వచ్చింది సార్, బయటకు వచ్చిన తర్వాత ఆ ఊరు వెళ్ళి మళ్ళీ వాళ్ళతో కలవకుండా మీ జీవనోపాధి చేసుకుంటున్నాను సార్. మీలాగే కొంతమంది జైలుకి వెళ్ళొచ్చి తిరిగి నేరాల బాట పట్టకుండా ఉండడానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇదే సార్, ఖచ్చితంగా మనల్ని నమ్ముకున్న ఫ్యామిలీలు ఉన్నారు మన వెనక, వాళ్ళని నాకంటూ ఒక నీడ ఉంది, ఆ నీడ కింద నేను బతుకుతా అని వాళ్ళకి ఆ నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టాలంటే తిరిగి ఖచ్చితంగా వచ్చి గౌరవనీయులు డీజీ గారు నిర్వహించినటువంటి ఈ పెట్రోల్ బంకుల కార్యక్రమం ఏదైతుందో ఆ సంస్థలలో పనిచేసుకుంటూ ఫ్యామిలీని చదువుకున్నంత గొప్పతనం ఇంకోటి లేదు సార్. అది కంపల్సరీ అనమాట. అసలు ఉద్యోగం అనే విలువ తెలిసిన వాళ్ళకైతే ఈ ఆలోచన కంపల్సరీ వస్తుంది.
ఇక కాదు నేను అదే దూరంలో ఉంటా అన్న వ్యక్తి మాత్రం వాడు ఎప్పటికీ మారలేడు కూడా. మారితే వాళ్ళ కుటుంబాన్ని ఆరాంగా పోషించుకోవచ్చు. ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది ఒకటే సార్, నాకు కొడుకు కావాలి అని కోరుకుంటారు. బిడ్డ కన్నా ముందు కొడుకు కావాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి సంరక్షణగా ఉండాలి. వాళ్ళు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు కొడుకు ఆధారపడాలి. కానీ వాళ్ళ ఆశలను వమ్ము చేయాలి, నిరూపించి చూపించాలి. అది కొంతకాలం వేస్ట్ అయింది, 5 సంవత్సరాలు వేస్ట్ అయింది నాకు. 5 సంవత్సరాల తర్వాత తిరిగి కాపాడుకోవాలని మళ్ళీ ఎక్కువ రోజులు సమయం కేటాయించకుండా అక్కడ కొద్ది సమయంలో మళ్ళీ సిటీకి వచ్చేసాను. మా సార్ వాళ్ళని కలిసేసి ఈ విషయం చెప్పేశాను. వాళ్ళు అవకాశం ఇచ్చారు, చేసుకుంటున్నాను. ప్రతి వ్యక్తి కూడా, రిలీజ్ అయిన ప్రతి వ్యక్తి కూడా ఈ పంపులలో పని చేసుకోవడం వల్ల చాలా సేఫ్ సార్. కుటుంబాన్ని ఆరామంగా పోషించుకోవచ్చు. ఓకే, లారీ డ్రైవర్గా తన జీవితం కొనసాగుతున్నప్పుడు ఎలాంటి యాక్సిడెంట్ చేయకుండా జైలుకి వెళ్ళని సుధాకర్ కొంతమంది కుట్ర వల్ల మర్డర్ కేసులో జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత తనకి ఎవరైతే కుట్ర పని జైలుకి పంపించారో అతని మీద కక్షలు కుట్రలు పెంచుకోకుండా ఒక మంచి జీవనం పెట్టుకుండి బయటికి వచ్చిన తర్వాత తన ఊరికి వెళ్ళి తిరిగి మరొకసారి వాళ్ళతో కలిసి మరొక దారి పోకుండా ఉండడానికి మంచి బాటలో నడవడానికి పెట్రోల్ పంప్లో పనిచేసుకుంటూ కొత్త జీవితాన్ని ప్రారంభించి 5 సంవత్సరాలు తన కుటుంబ సభ్యులు కోల్పోయిన కాలాన్ని తిరిగి వాళ్ళతో వెచ్చిస్తూ వాళ్ళకి మంచి జీవనోపాధి ఇస్తున్న సుధాకర్ స్టోరీ మిగిలిన వారికి ఆదర్శంగా ఉండాలి. ఇది ఈ వారం సుధాకర్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.